అదంతా స్పృహ కోల్పోయాను. మా డాడీ మా ఇంట్లో ఎంతో కంగారు పడి నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్తే డాక్టర్ గారు అన్నీ చేసి టెస్ట్లన్నీ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్తే ఆపరేషన్ దేనికంటే తలలో బ్లడ్ క్లాట్ అయింది అన్నారంట. వెంటనే ఆపరేషన్ చేసినా చెప్పలేము, కష్టమే, పాప తట్టుకోలేదు అని చెప్పారు. చెప్పలేమనేసారన్న అంటేనే వెంటనే పర్లేదండి డాక్టర్ గారు చెయ్యండి, దేవుడే చూసుకున్నారని మా డాడీ మా ఇంట్లో అంతా అన్నారు. వెంటనే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి నన్ను ఐసీలో పెట్టారు వెంటిలేటర్ మీద. పెట్టిన తర్వాత రోజు వచ్చి డాక్టర్ గారిని చూసి నన్ను మీ పాప కండిషన్ చాలా సీరియస్గా ఉందన్నప్పుడే మా డాడీ కుప్పకూలిపోయారు. మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా దుఃఖంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఆ రోజు రాత్రి మా డాడీ ఇంటికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి దేవుడు తెల్లని వస్త్రాలు వేసుకొని దగదగ మెరుస్తూ మా డాడీతో మాట్లాడుతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. అదేంటంటే నేను నీ కుమార్తెను బ్రతికిస్తాను మాట్లాడేదిగా. మా డాడీ ఆనందంతో నా దగ్గరికి వచ్చారు. అమ్మా నీకేం కాదు, దేవుడు నాతో మాట్లాడి నీకేం కాదు, నీకేం జరగదని నాతో మాట్లాడుతున్నారు. నేను స్పృహలో లేను, కోమలో ఉండగా నాతో మాట్లాడుతున్నారు. కలిసేపటి నేను కళ్ళు తెరిచాను. దేవుని మహిమ గాక. దేవుని పట్ల ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశాడు. నా తలకి 52 కుట్లు పడ్డాయి. ఆయనకి నేను ఇచ్చిన రుణం తీర్చుకోలేను. నా పట్ల ఎంతో గొప్ప అద్భుత కార్యం చేసిన దేవుడమ్మా. నా పట్ల చేసిన కార్యం మీ పట్ల చేయడమ్మా. నా పట్ల చేసిన కార్యం మీ పట్ల కూడా తప్పనిసరిగా ఏదో ఒక రోజు చేస్తాడమ్మా. ఆయన చేసే దేవుడు, ఆయన తప్పకుండా నిజమైన దేవుడమ్మా. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం సిలువలో రక్తం కార్చిన దేవుడు, మన కోసం ఎన్నో చేశాడమ్మా, త్యాగం చేశాడు. ఆయన మనం చిన్న పని చేయలేమా, ఆయన మనం హృదయం ఇవ్వలేమా? తప్పనిసరిగా ఆయన మంచి దేవుడమ్మా. ఆయన మనం ఏదో ఒక రోజున తప్పనిసరిగా గొప్ప అద్భుతకరం చేస్తాడు. ఒక్క చిన్న మాట, మనం ఆపదలో ఉండి సహాయం కోరిక ఏదో చూసినప్పుడు ఎవరైనా వస్తారో అలా తెలియదు, కానీ నాకు తండ్రి అని పిలిస్తే నేను ప్రక్కనే ఉన్నానమ్మా అని మాట్లాడే దేవుడు ఆయన ఒక్కడే. దేవుడు ఆయన ఒక్కడే. ఆయన నమ్మితే దేవుడు మనం చూస్తావమ్మా. ఆయన గొప్ప అద్భుత కార్యం చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నాకు సువార్త చేయాలని చాలా ఆశ. అనేకులకి సువార్త చెప్పాలి.